అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఒక కొత్త రకమైన వీడియో గురించి తెలుసుకుందాం. ఒక న్యూ టాపిక్. నాసా వేదాలు చదువుతోందా? వేద విజ్ఞానంపై ప్రపంచం ఎందుకు ఆశ్చర్యపోతుంది? వేదాల్లో నిజంగా అంత గొప్పతనం ఉందా? అండ్ అలాగే వేదాల్లో అణుశక్తి గురించి కూడా ఉందా? అంటే న్యూక్లియర్ వెపన్స్ వీటి గురించి కూడా ఉందా? వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం రండి ఇవాళ వీడియోలో. యాక్చువల్‌గా మన దేశం గొప్పదని మనకు తెలుసు. కానీ మన ప్రాచీన గ్రంథాల విలువ ఇప్పుడిప్పుడే ప్రపంచానికి గుర్తిస్తుంది. యాక్చువల్‌గా అంతకు ముందే తెలుసు. బట్ మన వాళ్ళ దగ్గర నుండి బ్రిటిషర్స్ వాళ్ళు లాక్కొని వెళ్ళిపోయారు అవన్నీ తీసుకొని. బట్ కొన్ని లైబ్రరీస్‌ని బర్న్ చేశారు. అండ్ గతంలో ఎన్నో దండయాత్రలు జరిగినాయి. ఆ దండయాత్రలు నలంద అండ్ అలాగే తక్షశిల లాంటి గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాన్ని నాశనం అయిపోయినాయి. ఆఫ్‌కోర్స్ మనం మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేయొచ్చు. మన జ్ఞానాన్ని మనం తిరిగి పొందొచ్చు. బట్ మొత్తాన్ని కాదు, అపారమైన జ్ఞాన సంపదని మనం పూర్తి స్థాయిలో పొందడం కష్టం. బట్ ఎంతో అంతైనా మనం మళ్ళీ తిరిగి మన జ్ఞానాన్ని మనం పొందొచ్చు. అండ్ అంటే ఈ నాసా ఏదైతే ఉందో అంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ వేదాలపై ఆసక్తి చూపుతుందని మీరు ఎప్పటి నుండో మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఇది నిజమా అపోహ? ఈరోజు మనం తెలుసుకుందాం పూర్తిగా. వేద విజ్ఞానం ఆధునిక శాస్త్రానికి ఎలా సవాల్ చేసిందో, నాసా ఎలా స్పందించిన విషయాలు కూడా స్పష్టంగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నాసా అంటే ఏంటంటే, నాసా ఈ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఇది ప్రపంచంలోనే అగ్రగామి అంతరిక్ష పరిశోధన సంస్థ. చంద్రుడిపై మనుషుల్ని పంపింది. అండ్ అలాగే మంగళ గ్రహం అంటే మార్స్‌కి మిషన్ సాగించింది. అయితే బిగ్ బ్యాంగ్ థియరీని పరిశోధించింది. అలాంటి శక్తివంతమైన శాస్త్రీయ సంస్థ భారత వేదాల మీద ఆసక్తి చూపిస్తే ఇది చిన్న విషయం కాదు కదా! వేదాల్లో విజ్ఞానం అంటే ఏంటో తెలుసుకుందాం. వేదాలంటే కేవలం మత గ్రంథాలు కాదు. అవి విజ్ఞాన గ్రంథాలు. అది హిందూ మతానికి సంబంధించింది. అందులో విజ్ఞానం అంటే ఖగోళ శాస్త్రం అంటే ఆస్ట్రానమీ, అండ్ అలాగే శబ్దశాస్త్రం ఆస్ట్రోటిక్స్, అండ్ అలాగే వైమానిక శాస్త్రం ఏరోనాటిక్స్, అండ్ జీవన శాస్త్రం అంటే బయాలజీ, అండ్ తత్వశాస్త్రం అంటే ఫిలాసఫీ. ఇలాగ అనేక అంశాలున్నాయి. ఈ వేద జ్ఞానాన్ని పూర్వకాలంలో మన ఋషులు అక్షరాల తలపోసి ధ్యానం ద్వారా గ్రహించి చెప్పబడింది. అండ్ అలాగే వైమానిక శాస్త్రం అంటే ప్రాచీన గ్రంథం. ఇది చెప్పా కదా! ఏరోప్లేన్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ దాని మీద నేను వీడియో చేశాను. ఇది వస్తుంది చూడండి. అండ్ అలాగే వైమానిక శాస్త్రం అంటే ఒక గ్రంథం ఉంది. దీన్ని భారతీయ పండితుడు భరద్వాజ మహర్షి రచించాడని అంటారు. ఇందులో 32 రకాల విమానాలు వివరాలుగా ఉన్నాయి. అండ్ అలాగే ఈ విషయం కొంతమంది శాస్త్రవేత్తలు నాసా లాంటి సంస్థల దృష్టిని ఆకర్షించింది. అండ్ అలాగే శివకర్ తలపడే అనే గొప్ప ఇండియన్ సైంటిస్ట్ రైట్ బ్రదర్స్ కంటే ముందుగానే 8 ఇయర్స్ బిఫోర్ ఏరోప్లేన్ ఎలా క్రియేట్ చేశాడో దాని కూడా నేను వీడియో చేశాను. తప్పకుండా చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ అలాగే నాసా పరిశోధనలో భారతీయ విజ్ఞానం వాడుక. అండ్ నాసా నేరుగా వేదాలు చదువుతుందనే వార్తలు వైరల్ అయిన వాస్తవంగా నాసా పనిచేసే కొన్ని ఇండియన్ అమెరికన్ శాస్త్రవేత్తలు వేదాలు ప్రైవేట్ స్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. అండ్ అలాగే కొన్ని పరిశోధనలు శబ్దశక్తి అంటే ప్రపంచానికి శూన్యం ఎలా పుట్టింది అండ్ అలాగే వంటి విషయాలు ప్రభావితమైనయి. అండ్ అలాగే ఓ ధ్వని మీకు నాసా పరిశోధన ద్వారా చేసిందని చెప్పడం కొంతవరకు నిజం. అండ్ అలాగే వేదాల విషయాలపై ప్రభావితం అవుతున్నాయి. అండ్ అలాగే ఈ విషయం మనం వేదాలు చాలా చాలా గొప్ప అని కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ అలాగే కణాదుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆయన పరమాణు సిద్ధాంతం, ఆధునిక మరియు అణు సిద్ధాంతం. ప్రాచీన భారత శాస్త్రవేత్త కణాదుడు ఆయన చెప్పినట్లు ఆయన అణువు అనే పదాన్ని వాడాడు. అయితే అతని సిద్ధాంతం ప్రకారం అణువు కనిపించదు. కానీ అది శక్తిలో నిండి ఉంటుంది. అండ్ అలాగే ఆధునిక కాలంలో ఇది అణుబాంబు సూత్రంతో పోలిసి నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఓ ధ్వనిపై నాసా పరిశోధన చేస్తుంది. క్షమించాలి, ఓం ధ్వనిపై నాసా పరిశోధన చేస్తుంది. అండ్ అలాగే ఓం అనే ధ్వని ఏదైతే ఉందో దాన్ని నాసా పరిశోధన చేస్తుంది అనే వార్తలు ఉన్నాయి కదా. అంతరిక్షంలో హమ్ అనే సౌండ్ని నాసా రికార్డ్ చేసింది. కొన్ని సందర్భాల్లో ఓం ధ్వనికి పోలికలు ఉన్నాయని గుర్తించారు. కానీ నాసా దాని గురించి ఏ అధికారికంగా ప్రకటన చేయలేదు. కథల్లో కొన్ని వార్తలు వచ్చాయి. సూర్యుడి శబ్దం ఏదైతే ఓం లాగా ఉంది అని. బట్ పూర్తి స్థాయిలో అధికారికంగా ఇంకా నాసా ప్రకటన అయితే చేయలేదు. హిందూ గ్రంథాల్లో ఖగోళ శాస్త్రం, వేదాలు, పురాణాలు ఖగోళ శాస్త్రం గురించి గణాత్మక విషయాలు ఉన్నాయి. అండ్ అలాగే గ్రహాలు, నక్షత్రాలు, కాలమానం వంటి ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తున్నాయి. నాసా కూడా చాలా మంది భారతీయులు ఖగోళ శాస్త్రవేత్తలు సహాయం చేయడంతో ఈ విషయంపై కొత్త ఆవిష్కరణలు చేస్తోంది. అండ్ అలాగే నాసాలో ఎంతోమంది భారతీయ సైంటిస్టులు కూడా ఉన్నారు. ప్రపంచంలో భారత విజ్ఞానం ఎలా చూస్తుంది? అవును, ఇండియా అనేది చాలా చాలా గొప్పది. బట్ మనకు తెలియదు. బట్ ప్రపంచ దేశాలకు మన భారతదేశం గొప్పతనం ఏంటో తెలుసు. ఇప్పుడు యూరప్, అమెరికా ఉన్న యూనివర్సిటీలో ఇండో వేదిక్ స్టడీస్, ఆయుర్వేద, భారత తత్వశాస్త్రం వంటి కోర్సులు అందుబాటులో కూడా ఉన్నాయి. మీరు ఒకసారి గూగుల్లో కూడా చూడొచ్చు.
ఇది మన వేద జ్ఞాన ప్రపంచం ఎలా చూస్తుందనేది చెప్పింది ఉదాహరణ. అండ్ అలాగే మన బాధ్యత మనం ఏం గుర్తించాలో మనమే తెలుసుకోవాలి. మన బాధ్యత మనం గుర్తించుకోవాలి వీటి గురించి. అండ్ అలాగే పశ్చిమ దేశాలు మన వేద జ్ఞానాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం మాత్రం వాటిని జగన్లా ఏది ఏం బాలేదు, ఇదేం వేదాలురా బాబు అని తేలిగ్గా తీసి పడేస్తున్నాం. బట్ ఫారిన్ కంట్రీస్ అన్ని వాటిని రీసెర్చ్ చేసి వాళ్ళ ఎడ్యుకేషన్‌లో కరిక్యులంలో యాడ్ చేస్తున్నాయి. బట్ వేరే సాంస్క్రిట్‌ని ట్రాన్స్‌లేట్ చేసి ఇంగ్లీష్‌లో పెట్టి మేమే కొత్తగా కనిపెట్టామని చేస్తున్నాయి. బట్ ప్రాచీన భారతదేశంలో ఇప్పుడు మనం చూస్తున్న టెక్నాలజీని ఎప్పుడు వాడారనేది కూడా మన వేదాల్లో ఉంది. అండ్ అలాగే మన వేదాలు, ఉపనిషత్తు సిద్ధాంతంగా నిజంగా ఒక శక్తివంత విజ్ఞానం భాండాగారం. ఈ ప్రపంచాన్ని మన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని గౌరవిస్తే మనం మరింత గర్వించాలి. అండ్ అలాగే నాసా వేదాలను కూడా చదువుతోంది. అవును. అది అధికారికంగా చెప్పలేదు కానీ ఆసక్తి మాత్రం ఉంది. అండ్ అలాగే అధికారికంగా నాసా ఇలా ఉంది అని ప్రకటించలేదు. బట్ కొన్ని సోర్సెస్ ప్రకారం చదువుతుందని తెలుస్తుంది. అండ్ అలాగే మీరు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా లైక్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆ బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలా